ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వ్యూస్ కోసం దారుణంగా మారిపోతున్న ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్ ఫాలోయింగ్స్ కోసం ఉండి కొద్దీ ఒకరిని మించి ఒకరైతే దారుణంగా మారుతూ ఉన్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు ఇతన్ని చూసి. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు జనాలను ఆకర్షించడానికి రోడ్డు మీద పెద్ద పెద్దగా కేకలు వేయడం, లేదంటే ఉండి రోడ్డు మీద ఉన్న బురదలో పడిపోయి దొల్లడం, చట్నీల మీద వేసుకోవడం, ఇలాంటి రకరకాల విన్యాసాలు చేసేవారు జనాలను అట్రాక్ట్ చేయడానికి, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి. ఇప్పుడు యూట్యూబర్ మరొక అడుగు ముందుకేశాడు. వ్యూస్ కోసం నేరుగా డ్రైనేజీలో స్నానం చేసి బ్రెడ్ ముంచుకుతున్న యూట్యూబర్. ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పుతిన్ సూపర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో స్నానం చేశాడు. అక్కడితో ఆగకుండా డ్రైనేజీ నీటిలో బ్రెడ్ ముంచుకు తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేనికైనా లిమిట్ ఉంటుంది, కానీ కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం తమకు ఎలాంటి లిమిట్స్ లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా యూట్యూబర్ వ్యూస్, లైక్స్ కోసం చేసిన పనిని చూసి నెటిజన్లు అతన్ని చీకొడుతున్నారు. డబ్బుల కోసం మరీ ఎంత దిగజారాలా అంటూ మండిపడుతున్నారు. అసలు వీడు మనిషేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక యూట్యూబర్ చేసిన గబ్బు పని అని విషయానికి వస్తే, ఎవరైనా స్నానం మంచినీటిలో చేస్తారు, కానీ ఢిల్లీకి చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పుతిన్ సూపర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో, ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేరుగా డ్రైనేజీలో స్నానం చేశాడు. అక్కడ తాగకుండా ఆ డ్రైనేజీ నీటిలోనే బ్రెడ్ ముంచుకు తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మురికి కాలువలో నిండా మునిగి తిరిగి లేచి అక్కడే కూర్చొని అతడు బ్రెడ్ని నీటిలో ముంచి తింటూ చూడండి అంటూ కెమెరాకు సైతం చూపించాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడవద్దని, డబ్బులు కావాలంటే అడుగు తినాలి, కానీ ఇలాంటి డ్రైనేజీలో ముంచుకొని తినవద్దని అంటున్నారు. అయితే గతంలో కూడా పునీత్ సూపర్ స్టార్ ఇలాంటి వీడియోలు చేసి వార్తల్లో నిలిచాడు. మరోసారి జనాల కోసం అని చెప్పి ఆకర్షించడానికి ఇలాంటి వీడియోలు ట్రై చేస్తున్నాడు.